గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముగ్గు పోసి కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు కదా. తర్వాత ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా కొన్ని చోట్ల లబ్ధిదారుల పేర్లను కూడా విడుదల చేసినారు. కానీ పంచి పెట్టేలోపు ఎలక్షన్లు రావడము, కొత్త గవర్నమెంట్ కొలువు తీయడము అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వేరే వాళ్ళకి ఇస్తామని ప్రకటించడంతో కొత్త పంచాయతీ పుట్టింది. ఓరోకు హైడ్రా ముచ్చట ఒడవక ముందే ఇప్పుడు మూసి కట్ట పంచాది ముందట పడ్డది. బుల్డోజర్లతోని కట్టిన ఇండ్లను ఊలగొట్టుకుంటూనే ఇంకో రోజు మూసి కట్టకు అటులోకు ఇటులోకు కట్టిన ఇండ్ల చుట్టూ ఆద్దులు గీస్తున్నారు అధికారులు. ఇండ్లను ఖాళీ చేయాలని ఆర్డర్లు వేస్తున్నారు. మరి గాల్లేడు ఉండాలంటారా? ఏండ్ల కమానంకెంచి ఉంటున్న వాళ్ళకు 2 అరల ఇండ్లు ఇస్తామని ఇంతకు మునుపు కుర్తుగా సీఎం సారే చెప్పినుండే కదా. ఇక ఇప్పుడు గా ముచ్చడం మీదనే అసలు పంచాది సురువైంది. పాత సర్కారు ఉన్నప్పుడు మాకిస్తామన్న ఇండ్లను ఇప్పుడు వాళ్ళకెట్లు ఇస్తారా అని కారు పార్టీ సర్కారు ఇండ్లు ఇస్తామని బయటికి ఇడిచిపెట్టిన లిస్టులో పేర్లున్నోళ్ళంతా లడాయికి దిగిర్రు. ఇస్తే ఇచ్చుకున్నారు, మాకు ఇచ్చినాక మిగిలినాటిని ఇచ్చుకోరి అనుకుంటా జియాగూడలున్న డబల్ బెడ్రూమ్ల ముంగడ సర్కారు వాళ్ళ మీదకి లడాయికి దిగిర్రు పబ్లిక్. అంతేకాదు మూసి బాధితులు ఎక్కడొస్తారోనని ముందుగాలనే గాంధీ భవనం కాడ గట్టి బందోబస్తు పెట్టుకున్నారు సర్కారు వాళ్ళు. అక్కడ చూడాలి ఎవరిని రానియకుండా గుంపులు ఎట్ట కావాలి కాస్తున్నారా పోలీసు వాళ్ళు. ఇటుకెంచి లొల్లులు నడుస్తుంటే అటు ఇంకోకెంచి మూసి కట్టకు చుట్టుముట్టున్న ఇండ్లను బండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తోలకపోతున్నారు అధికారులు. గట్ట హిమాయత్ నగర్ మండలం శంకర్ నగర్ లో ఉన్న 6 కుటుంబాలు, నాంపల్లి జియాగూడలున్న 11 కుటుంబాలు, వినాయక బజార్లున్న 3 కుటుంబాలు, మొత్తం 20 కుటుంబాలను మలక్పేటలున్న పిల్లి గుడిసెల డబల్ బెడ్రూమ్ ఇళ్లకు తోలిచ్చేది అధికారులు. పోతే పోయినాయి కానీ కొత్త ఇండ్లు వస్తున్నాయని వాళ్ళ సంబరం చిన్నగలేదిగా. సర్కారోళ్ళు పంపించిన బండ్లల్లో సామాను సటరా మెలుక్కొని పిల్ల పాపల్ని సంకలేసుకొని మా సంబరంగా కొత్త ఇళ్లకు పోతున్నారు. గిట్ల మమ్మల్ని ఎల్లగొడుతున్నారని ఓ రోజు లొల్లులు చేస్తున్నారు. కొత్త ఇల్లు వచ్చిన ఆనందంలో గిల్లేమో సంబరపడుతున్నారు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన లిస్టులో పేరు వచ్చిన ఇండ్లు రానోళ్ళేమో రోడ్డున పడ్డారు. పాత ఇండ్లు పోయి కొత్త ఇండ్లు వచ్చిన వాళ్ళేమో పాలు పొంగించుకునే తందుకు తయారవుతున్నారు. పోండ్రి మరి చూడాలి సర్కారోళ్ళు ఎవరికి ఎటువంటి న్యాయం చేస్తారు ఏంది అనేటిదిగా.